నమస్కారం. జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు, అలాగే సాయిబాబా జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు. బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనే సాధ్యం. పోచంపాడ్ కోదండ రామాలయంలో శ్రీరామ కళ్యాణంకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశమంతా సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి. తిరుమలాపూర్ రామాలయంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మాధవనగర్ హమల్వాడి షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా బాబా జన్మదిన వేడుకలు. ప్రత్యేక అభిషేకాలు, డోలాహారణం నిర్వహించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. సామాన్యునికి హక్కు కల్పించిన గొప్ప స్ఫూర్తి ప్రదాత. జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన అధికారులు, ప్రజా సంఘాలు. భగవాన్ నామస్మరణతో మానవునికి కష్టాలు దూరం. అర్సపల్లిలో రాజయోగ సప్తాహ ముగింపు కార్యక్రమంలో మంగిరాములో మహారాజ్. నేటి నుండి ప్రారంభం అయిన అగ్నిమాపక వారోత్సవాలు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు మాక్ డ్రిల్. రాముని కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు. భారీ ఎత్తున తరలి వచ్చి రాములోని తలంబ్రాల కోసం పోటీ పడ్డ భక్తులు. అన్నదానాలు నిర్వహించిన ఆలయ కమిటీలు. ఘనంగా బైసాఖీ ఉత్సవాలు. పాములబస్తి గురుద్వార్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాల్గొన్న సిపి కార్తికేయ. శ్రీరామనవమి సందర్భంగా పోచంపాడులో గల కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పట్టు వస్త్రాలను అందజేసి కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వయాన భక్తులకు ఆయన వడ్డన చేశారు. ప్రతి సంవత్సరం పోచంపాడ్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటం జరుగుతుందని, శ్రీరాముని కృపతో తెలంగాణ రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ నగర్ రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా జడ్జి సుజన, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల సీతారామ చంద్రస్వామి ఆలయం 34వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నిత్యారాధన, నిత్య హోమం అనంతరం సీతారామ చంద్రస్వామి కళ్యాణం నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ప్రధాన ఆలయం నుండి కళ్యాణ మండపంలోకి మేళతాళాలతో తీసుకెళ్లారు. మహిళలు, స్థానిక కార్పొరేటర్లు విశాలిని రెడ్డితో పాటు మహిళా భక్తులు కోలాటంతో నృత్యాలు చేశారు.
కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు తులసి మురళి ధారాచార్యులు కుదలే సాయి రాఘవాచార్యులు కమిటీ సభ్యులు రామాలయ పాలక వర్గం ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విఠల్ రెడ్డి, కోశాధికారి సాయిల్తో పాటు తదితరులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా నర్సింపల్లిలోని ఇందూర్ తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు నరసింహారెడ్డి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో బాబా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మాధవ నగర్ లో గల సాయిబాబా ఆలయంలో బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో రంగురంగుల పూలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు అమర్చారు. ఉదయం 5:15 బాబా కాకడ హారతి నిర్వహించిన అనంతరం మహాగణపతి పూజ చేశారు. గోత్ర నామాలతో బాబా అభిషేకము నిర్వహించిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. మాణిక్య శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిడ సుమారా సురుచిర సుమధుర మకరందంతో 7:15 బాబా నామస్మరణ చేసి 9:30 గంటలకు జన్మదిన వేడుకలు డోలాహారంను ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల దివ్య కళ్యాణోత్సవం జరిపించారు. ఈవో రవీందర్ గుప్తాతో పాటు పాలక వర్గం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డిచ్పల్లి మండలము, నిజామాబాద్ జిల్లా. ఈ ఇందూరు పట్టణమునకు కడప లాంటి ఈ యొక్క దేవాలయము చాలా ముఖ్యంగా ప్రాముఖ్యతగాంచింది. సాయిబాబా దేవస్థానము ఈ యొక్క ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించున్నాము. ఇట్టి ఉత్సవాలు తేదీ 14/4/2019 ఆదివారం రోజున ఉదయం 4 గంటలకు కాగడా హారతితో స్టార్ట్ అయ్యి ప్రారంభమయ్యి అభిషేకము, తదనంతరము హారతి. ప్రస్తుతం ఇంకొద్ది క్షణాల్లో స్వామివారి బాబాగారి జన్మదినోత్సవము అనగా డోలారోహణము, పుట్టినరోజు కార్యక్రమము నిర్వహించదుము 9:30కు. తదుపరి 12:30కు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవము, తదుపరి అన్నదాన కార్యక్రమము. ఇదిలా ఉండగా హమల్వాడి సాయిబాబా ఆలయంలో బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు కాకడ హారతి, పంచామృతో అభిషేకాలు, హారతి, డోలాహారం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణం ఘనంగా చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జై బోలో సద్గురు సత్యనారాయణ సాయినాథ్ మహారాజకి జై. ఈరోజు బాబా జన్మదినము, అదేవిధంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని దేవాలయంను గత
15 రోజుల నుండి యుద్ధ ప్రాతిపదికం కింద ఆలయ అభివృద్ధి కమిటీ వారు చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సెలవు పందిర్లు, మంచినీటి వసతి, అలాగే తీర్థప్రసాదాలు, స్వామివారికి రోజు పొద్దున ఉదయం 5 గంటలకు అభిషేకము, తదనంతరం భక్తుల దర్శనము, తీర్థప్రసాదాల వితరణ. ఈరోజు స్వామివారి శ్రీరామనవమి పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం, సీతారాముల వారి కళ్యాణం 12 గంటలకు మొదలవుతుంది. కావున నగర ప్రజలకు, పట్టణ ప్రజలకు, బస్సీవాసులకు శ్రీరామనవమి మరియు బాబా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉభయ జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వేడుకలు ఘనంగా జరిగాయి. శుభముహూర్తాన సీతారాముల కళ్యాణం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని ప్రధాన సీతారాముల ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని పోచంపాడ్, కందకుర్తి, ఇందల్వాయ్, కిల్లా డిచ్పల్లి రామాలయంలతో పాటు జిల్లా కేంద్రంలోని కిల్లా రఘునాథ ఆలయం, న్యాలకల్ రోడ్డు కోదండ రామాలయం, హమల్వాడి సాయిబాబా ఆలయంతో పాటు పలు ఆలయాలలో సీతారాముల వేడుకలు నిర్వహించి అన్నదానం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి తలంబ్రాల కోసం భక్తులు పోటీ పడ్డారు. సాక్షాత్ ఇక్కడ కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది. ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా విశ్వసేన ఆరాధన, తర్వాత పుణ్యాహవాచనము ఇత్యాది కార్యక్రమాలు జరిగినాయి. పాంచరాత్రి కొరకు అంటే మనం పండ్లు తీసుకొస్తాము, పువ్వులు తీసుకొస్తాము. ఆ పూలగ్రామంలో పండించుకోవచ్చు కానీ పండించుకోవచ్చు కానీ ఎలాంటి ఆ చుట్టూ ఉన్నా కూడా తొలగిపోయేందుకు సుదర్శన పుణ్యావాదం జరిగింది. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ దళితుల సమాజానికి దూరంగా ఉన్నవారికి మేలు కలిగించిన మహా వ్యక్తి అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ అన్నారు. నగరంలోని పాముల బస్తీ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాలలు రాజకీయంగా ఎదగాలని తెలిపారు. విద్యను అభ్యసించడం వల్లే ఏదైనా సాధించవచ్చని చెప్పిన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలన్నారు. 100 సంవత్సరాల కిందటే ఒక అద్భుతమైన దూరదృష్టితో సమాజాన్ని నిర్మించిన గొప్ప దర్శనీకుడు బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. వారి ఆధ్వర్యంలోనే బడుగు బలహీన వర్గాలు, దళితులు, సమాజానికి దూరంగా ఉన్న ప్రతి జాతికి మేలు కలిగిందని ఈ సందర్భంలో గుర్తు చేశారు. అంబేద్కర్ ఒక కులానికో, ఒక జాతికో, ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని, మొత్తం భారతదేశానికి చెందిన వ్యక్తి అని, ఆయన ఒక అద్భుత శక్తి అని అన్నారు. వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఈ రోజు కొంతమంది రాజకీయ నాయకులు వారి ఫలాలు పొందుతున్న వచ్చి గౌరవించలేని పరిస్థితి ఉంది. దీనికి మనము అందరం కూడా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఓన్లీ దళితుల వ్యక్తి కాదు, అందరి వాడిగా చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా నేను ఎక్కువ చెప్పకుండా మరి ఆ రోజైనా ప్రవేశపెట్టిన బిల్లులే, మహిళా కమిషన్ బిల్లు కానివ్వండి, న్యాయ వ్యవస్థ బిల్లు కానివ్వండి, హిందూ కోడ్ బిల్లు కానివ్వండి, ఈ రోజు వరకు అమల్లో ఉన్నాయంటే వారి పుణ్యమే అనే మాట ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలకు గాను ఈరోజు భారతదేశం ఈ రోజు ఇప్పటికీ అదే విధానాన్ని అనుసరిస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆషామాషి కాదు. ఆ రోజు ఆర్టికల్లో పెట్టిన విధానం ప్రకారమే, ఆర్టికల్ 3 ప్రకారమే. ఈ కార్యక్రమంలో గల్లీ అధ్యక్షుడు పిఎల్ స్వామి, సత్యనారాయణ, చంద్రశేఖర్, నాగమణి, శ్రీకాంత్, బాలకృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. అరసపల్లిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దవాళ్లు వివిధ రకాల కర్రసాము విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అర్సపల్లిలోని సీతారామ ఆలయంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట కచీర్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద గ్రామానికి చెందిన చిన్నారులు నృత్య ప్రదర్శన, కోలాటం చేశారు. యువకులు జోష్గా, ఉత్సాహంగా కర్రసాము విన్యాసాలు, అగ్నిచక్రాలు విన్యాసాలు ప్రదర్శన చేశారు.
అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అర్సపల్లిలో గత 5 సంవత్సరాల నుండి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు జరుపుతున్నాము. దీనికి శ్రీరామ సేన కమిటీ అలాగే గ్రామ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారు. శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం కూడా విగ్రహాలు తీసుకురావడం జరిగింది. కమిటీ నుండి విగ్రహాలు తీసుకురావడం అలాగే ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు తనకు తోచినంత సహాయంతో శ్రీరామనవమి కళ్యాణం అర్సపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి చేస్తారు. నగరంలోని 50వ డివిజన్ పరిధిలోని తారక రామారావు నగర్ కాలనీలో గల శ్రీరామ మందిరం ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగర శివారులోని 50వ డివిజన్ పరిధిలో గల తారక రామారావు నగర్ కాలనీలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని అక్కడ ఉన్న సీతారామ మందిర ఆలయంలో ఆలయ కమిటీ నిర్వాహకులు నవమి ఉత్సవాలను ఘనంగా జరిపారు. సీతారాముల వారికి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ తాము శ్రీరామ నవమి ఉత్సవాలు కాలనీలో గత 40 సంవత్సరాల నుండి జరిపిస్తున్నామని, కాలనీ వాసులందరూ ఈ ఉత్సవాలను ఐక్యంగా కమిటీ ఏర్పరచుకుని వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని వారు వెల్లడించారు. గ్రామ ప్రజల శ్రమతో కట్టుకున్న మందిరం ఇది. గత 70 సంవత్సరాలుగా ఆనవాయితీగా వచ్చే ఈ కళ్యాణ మహోత్సవం భక్తుల సమక్షంలో ప్రతి సంవత్సరం 1000 నుంచి 1500 మంది మధ్యలో భోజనాలతో సహా చేస్తున్నాం. ఇది 70 సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. మండలంలోని కందకుర్తి గ్రామంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శనివారం కందకుర్తి గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. తరతరాలుగా ఇట్టి గ్రామాల్లో కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో మల్ల యోధులు వచ్చారు. గ్రామ సర్పంచ్ కలీం బేగ్ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పుసాద్ గ్రామానికి చెందిన యువతి మహిమా రాథోడ్, కొప్పంగా గ్రామానికి చెందిన శ్రీలుతో తలపడిగా కుస్తీ పోటీ అందరినీ ఆకట్టుకుంది. మహిమ పురుషులతో సమానంగా కుస్తీ పోటీలలో పాల్గొనడంతో ప్రజలు ఆమె సాహసాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుండి కుస్తీ పోటీలలో పాల్గొంటున్నానని, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఖేలో ఇండియా కుస్తీ పోటీలలో 4 రాష్ట్రాల్లో పాల్గొని వెండి పతకాన్ని గెలుపొందడం జరిగిందన్నారు. కుస్తీ పోటీలలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే కుస్తీ పోటీలలో పాల్గొని గెలవడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. ప్రేక్షకులు యువతికి తమకు తోచినంత నగదును అందించారు. మరికొందరు ఆమెతో సెల్ఫీలు దిగారు. तेलंगाना स्टेट में और यहाँ पर मेरी जोड़ छुट्टी है। मैं करीब 9 साल से कुश्ती खेलती हूँ, लड़के के साथ और लड़की के साथ भी खेलती हूँ। मेरा नेशनल हुआ 4 बार नेशनल को सिल्वर मेडल है। जब पिछले साल खेलो इंडिया हुआ था उसमें सिल्वर मेडल है मुझे, और ऐसे गुजरात, दिल्ली, आसाम, गुवाहाटी को भी मैं नेशनल को मेडल लाई और यहाँ पर भी कुश्ती खेलने आई थी, तो यहाँ पर मेरी जोड़ छुट्टी बस। ఈ కార్యక్రమంలో రేంజర్ ఎస్ఐ శంకర్, బోధన్ ఎస్ఐలు అంబారియా, యాకూబ్, ఎడపల్లి ఎస్ఐ రామనాయుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దళితుల హక్కుల కోసం అనునిత్యం పోరాడిన స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎస్సీ కార్పొరేషన్ ఈపీ శశికళ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె అన్నారు. నగరంలోని 10వ డివిజన్ అశోక్ నగర్ కాలనీలో జిల్లా మాల మహానాడు ఉపాధ్యక్షులు సుంకరి రవి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ శశికళ విచ్చేసి జెండా ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్త్రీల సమాన హక్కులపై పోరాడిన మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. పేదరికంలో జన్మించిన ఉన్నత స్థానానికి చెందేందుకు నిరంతరం పాటుపడాలని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా సుంకరి రవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు 128వ జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 128వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. దీనికి గాను
మీ కాలనీ వాసులందరికీ మా డిపార్ట్మెంట్ తరపున 2 శాఖలు ఎస్సీ కార్పొరేషన్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ తరపున నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ జయంతి సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే యువకులు పెద్దలు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో మనం అందరు నడవాలి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మన పెద్దలు చెప్పారు. ఆ సూక్తిని తూచా తప్పకుండా గత 17 సంవత్సరాలుగా అన్నదాన సేవ చేస్తున్నారు ప్రముఖ వైద్యులు సీనియర్ సర్జన్ డాక్టర్ భూమారెడ్డి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల సీతారామచంద్ర ఆలయంలో శ్రీరామనవమి వేడుకల సమయంలో ప్రతిసారి డాక్టర్ భూమారెడ్డి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలయం నిర్మించి 34 సంవత్సరాలు అవుతుంది. మొదటి నుండి ఆయన మామ కీర్తిశేషులు కిష్టారెడ్డి కుటుంబ సభ్యులతో ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభం అయ్యింది. అది నేటికి ఆయన అల్లుడు కూతురు డాక్టర్ భూమారెడ్డి లత కుటుంబ సభ్యులు ప్రతి శ్రీరామనవమి రోజున సుమారు 5 నుండి 10 క్వింటాల వరకు అన్నదానం చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమము ఈ సర్వీస్ అనేది మాకు ఇచ్చినందుకు చాలా సంతోషము. ఈ రామాయణ కమిటీ మెంబర్లకు కూడా ఎంతో ధన్యవాదాలు. గత 2007 నుండి అంటే 11 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా ప్రతి సంవత్సరము ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ అదృష్టము శ్రీమారి వారి దయ వలన రామనవమి కమిటీ వాళ్ళ సందర్భంగా దొరికింది. అయితే దీనికి సంబంధించి మాకు సహాయం చేస్తున్న స్విమ్మింగ్ కమిటీ మెంబర్స్కు మా తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా నాకు ఇంకా ఛాన్స్ ఇస్తే ఇంకా ఫ్యూచర్లో ప్రతి సంవత్సరం చేసి శ్రీరాముని దయకు కృపకులు అవుతామని. భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతుందని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3:30 గంటల వరకు వేల సంఖ్యలో భక్తులకు అన్నదానం చేసే సేవ లభించడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు డాక్టర్ భూమారెడ్డి లత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో డాక్టర్ భూమిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం స్నేహితులము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇది దాదాపు డాక్టర్ గారు 7 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాడు. పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము పెంచుతూ పోతున్నాడు. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం 5,000 మందిని, ఈ సంవత్సరం ఇంకా అంతకంటే ఎక్కువ మందికి ప్రసాదంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. డాక్టర్ సాబ్ కుటుంబానికి మరియు సుభాష్ రామాలయం కమిటీకి ఈ మాకు కూడా అవకాశం ఇచ్చింది. జై శ్రీమన్నారాయణ. మాకు చాలా సంతోషం అండి ఈ అవకాశం ఇచ్చిన మీ వీడియో వాళ్ళకి, మన రామాలయం కమిటీ మెంబర్స్కి, మాతో సహకరిస్తున్న సోదరులందరికీ చాలా థ్యాంక్ఫుల్గా. మాకు ఈ అదృష్టం ఇచ్చిన మా ఫాదర్కి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. గత 35 సంవత్సరాల నుంచి మా ఫాదర్ స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రాము. కానీ మాకు ఈ 11 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ అవకాశము మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హాత్వే కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2 పే ఛానల్స్ మరియు 26 పే ఛానల్స్ కు 230 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 పే ఛానల్స్ మరియు 41 పే ఛానల్స్ కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 పే ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 పే ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. వెల్కమ్ బ్యాక్. మండలంలోని ముల్లంగి బి మానిక్ భండార్ మాక్లూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించిన రాజనీతి జ్ఞానుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్
రాజ్యాంగ రచన కార్యదక్షత వహించిన దర్శనీకుడు కుల మత లింగ ప్రాంత వర్ణ వర్గ వ్యత్యాసం లేని ప్రజాస్వామ్య ప్రవక్త, పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన ప్రగతిశీలుడు, అసమానతలు లేని వ్యవస్థతోనే విశ్వ మానవ శ్రేయస్సులు సాధ్యమని ఎలుగెత్తి చాటిన మేధావి అంబేద్కర్. ఈరోజు ముఖ్యంగా రెడ్డి గారు చెప్పినట్టు ఓన్లీ ఇది ఎస్సీ కమ్యూనిటీకే కాదు, ఇది అన్ని వర్గాలకు కూడా సంబంధించింది. కాబట్టి మళ్ళొచ్చే సంవత్సరం కూడా దీని బీసీలు, ఇంతకుముందు బీసీ గర్జన సభకు కూడా అంబేద్కర్ గారి మన్మడు కూడా పిలుచుకోవడం జరిగింది. మున్నూరు కాపు సంఘం కూడా అక్కడ కూడా పిలుచుకోవడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇది ఓన్లీ మన ఎస్సీకే కాకుండా అందరికి కూడా ప్రతి గ్రామంలో కూడా మళ్ళొచ్చే జయంతి వారికి అందరం కూడా దీన్ని చైతన్యం చేసి ప్రతి ఒక్కరు బీసీ కులాల వారు కానీ మనకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరం కూడా దీన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుకుంటూ, ఇదే మన గ్రామంలో ఉదాహరణ తీసుకున్నట్టయితే మనకు 25 లక్షలతోటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాము. దాన్ని కూడా త్వరలో ఈ 2-3 నెలల్లో దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముల్లంగి సర్పంచ్ పావని, వార్డు మెంబర్ లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు రజనీష్, వినయ్, గంగాధర్, నీరడి శ్రీనివాస్, సునీత తదితరులు పాల్గొన్నారు. భగవంతుని స్మరించే వారికి కష్టాలు తొలగిపోతాయని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అన్నారు. అర్సపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర శివారులో ఉన్న అర్సపల్లి గ్రామంలో ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి నాందేవాడ ఇన్ఛార్జ్ సునీత బెహెన్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజయోగ సప్తాహ ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ పాల్గొన్నారు. మొదట మహిళలు 108 కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. శివలింగాలతో ఉన్న రథంకు మంగిరాములు మహారాజ్ పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో ధార్మిక ప్రసంగం చేశారు. మంగిరాములు మహారాజ్, సునీత బెహెన్లు మాట్లాడారు. గౌరవం ఇవన్నీ మనం పిడికిట్ల పెట్టుకొని స్వచ్ఛంగా మనకు సంస్కృతిని దాన్ని ముందు పెట్టుకొని వాళ్ళ 108 మంది కాకుండా ఇంతమంది పిల్లలు పెద్దలు మంచి వెళ్తూ ఉంటే ఒక అమ్మవారి దగ్గరికి మనం అందరం కూడా స్వాగతం చెప్పినట్టుగా కనబడ్డది వచ్చేటప్పుడు మనందరికి. నిజమవుతామా? ఈ ఆనందం ఎవరికైనా చూపిస్తాంటే కనబడుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి కనబడుతుంది ఆనందం. మీరు 21 రోజు నుంచి ఏం చేశారో ఆనందం మీకు తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు. అక్కయ్య 5 అక్షరాలు మేము ధ్యానం గురించి కానీ మన యొక్క సంస్కారం గురించి కానీ చెప్పింది, మన ఆత్మ గురించి చెప్పింది. ఇక్కడ ఉన్న ఒక 25 మంది 50 మంది ఎంతమంది వచ్చారో వాళ్లకు జ్ఞానోదయం అందింది, పక్క వాళ్ళకి అందలే. కానీ పక్క వాళ్ళు చూపిద్దామంటే కానరాదు, ఇన్నవాళ్ళు చూపిద్దామంటే కానరాదు. ఆ ఆనందం పొందిన వాళ్ళకే అర్థమవుతుంది. నేను ఆత్మను, దయా స్వరూపాన్ని, శివ పరమాత్ముడు, సుఖ సాగరుడు. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్ముడు, పవిత్ర సాగరుడు. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, నేను శివశక్తిని, నేను శివశక్తిని. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. త్వరలో ప్రాదేశిక ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లా యాంత్రాంగం ఆ మేరకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను అధికార యాంత్రాంగం పూర్తి చేసింది. జిల్లాలో జెడ్పీ పీఠాన్ని జనరల్ కు కేటాయించారు. కొత్తగా ఏర్పడిన మోస్రా, చందూర్ మండలాల ఎన్నికల విషయంలో ఇంకా ఖరారు కొనసాగుతున్నది. వీటికి ఈసారి ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వీటికి రిజర్వేషన్ ప్రక్రియ చేస్తే జిల్లాలోని అన్ని రిజర్వేషన్లు మార్చాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజర్వేషన్లపై గెజిటెడ్ విడుదలైన నేపథ్యంలో మోస్రా, చందూర్ మండలాల ఎన్నికలు ఈ దఫా ఉండవనే అభిప్రాయానికి యాంత్రాంగం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జిల్లాలో 25 జెడ్పీటీసీ స్థానాలు, 299 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఓటర్ల తుది జాబితా విడుదల చేయగా జిల్లాలో 7,79,112 మంది ఓటర్లు ఉన్నారు. 1,589 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 3 విడతల్లో పోలింగ్ జరగనుంది. త్వరలో స్థానిక ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆ మేరకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. జెడ్పీ పీఠాన్ని జనరల్ కు కేటాయించారు. కొత్తగా ఏర్పడిన మోస్రా, చందూర్ మండలాల ఎన్నికల విషయంలో ఇంకా కొనసాగుతుంది. వీటికి ఈసారి ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రిజర్వేషన్ ప్రక్రియ చేస్తే జిల్లాలోని అన్ని రిజర్వేషన్లను మార్చాల్సి ఉంటుందని, ఇప్పటికే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలైన నేపథ్యంలో మోస్రా, చందూర్ మండలాల ఎన్నికలు ఈ దఫా ఉండవనే అభిప్రాయానికి యాంత్రాంగం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ పరిధిలో 25 జెడ్పీటీసీ స్థానాలు, 299 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలలో 22 జెడ్పీటీసీ స్థానాలు, 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని ఓటర్లు తుది జాబితా విడుదల చేశారు. గ్రామాలలో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ఎంతో తేడా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్, పాల్గొండ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత మీద 28,000 పై చిలుకు ఓట్లతో గెలుపొందగా, బాల్కొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి సునీల్ రెడ్డి మీద 32,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థికి 19,500 ఓట్లు వచ్చాయి. బాల్కొండలో కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనిల్ 3వ స్థానానికి వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి రుయ్యడి రాజేశ్వర్ కు కేవలం 4,000 లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా రాలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికల తర్వాత పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు అధికార పార్టీలో చేరారు. ఒక దశలో అధికార పార్టీకి ఎదురులేదనే భావన ఏర్పడింది. ఇతర పార్టీల వారు పోటీ చేయడానికి భయపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అంతో ఇంతో క్యాడర్ ఉండి పోటీ చేస్తుందని భావించిన పార్టీ పూర్తిగా చతికిలా పడిపోగా గ్రామాలలో క్యాడర్ లేని పార్టీ పుంజుకుంది. గ్రామ స్థాయిలో అసలే ప్రభావం లేని పార్టీకి ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది, ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే 4 నెలల్లో గ్రామాలలో రాజకీయ ముఖ చిత్రం మాత్రం మారిందని స్పష్టమవుతోంది. పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. మొన్నటి వరకు గ్రామాలలో ఒకటే పార్టీ కనిపించగా పార్లమెంటు ఎన్నికలతో మరో పార్టీ ప్రభావం కూడా కనిపిస్తుంది. దీంతో పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఇదివరకే రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్లు ఖరారు కావటంతో అనుకూలంగా వచ్చిన వారు గ్రామంలో పలువురిని కలుస్తూ మద్దతు కోరుతున్నారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ 4-5 రోజులలో వెలువడే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ మే 23న జరగనుంది. అంతలోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతాయి. స్థానిక సంస్థల కౌంటింగ్ మాత్రం పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ తర్వాతే చేస్తారు. ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం జరిగినా గుర్తొచ్చేది ఫైర్ ఇంజన్. అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే ఆలస్యం చేయకుండా గంట మోగిస్తూ రోడ్లపై పరుగులు తీసే ఫైర్ ఇంజన్ గురించి తెలియని వారుండరు. ఉవ్వెత్తున లేచే మంటలను చల్లార్చేందుకు శ్రమించే అగ్నిమాపక సిబ్బంది అన్న, అగ్నిమాపక శాఖ అన్న సమాజంలో గౌరవం ఎక్కువే. అగ్ని ప్రమాదాల్లో అందరినీ కాపాడే అగ్నిమాపక శాఖ వారోత్సవాలను నేటి నుంచి నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2018-19 సంవత్సరంలో 901 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 91.59.513 విలువైన ప్రజల ఆస్తులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మంటల్లో చిక్కుకున్న 13 మంది విలువైన ప్రాణాలను సైతం సజీవంగా కాపాడారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రామ్మోహన్ రావు శనివారం తన కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సేవల్లో ఒకటైన అగ్నిమాపక సేవలు జిల్లాలో ప్రశంసనీయంగా జరుగుతున్నాయన్నారు. అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యవంతం చేసే ఉద్దేశంతోనే
ఈ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మురళీ మనోహర్ రెడ్డి, సహాయ అగ్నిమాపక అధికారి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నగరంలోని ప్రధాన బస్టాండ్ ప్రాంగణంలో ఫైర్ సిబ్బంది ప్రయాణికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఫైర్ ఇంజన్ల ద్వారా మ్యాన్ డ్రిల్ ప్రదర్శన చేసి అగ్ని ప్రమాదాలను ఎలా నివారించవచ్చు ప్రజలకు అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాపూర్ రామాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వరం మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలోని శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని కళ్యాణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా భక్తులు శ్రీరామనవమిని పూజిస్తారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో చాలా మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు. అందరినీ భగవంతుడు చల్లగా చూడాలని, మా అందరినీ కాపాడాలని, అన్ని కుటుంబాలకు సుఖ సంతోషాలుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నారు. రాష్ట్రము దేశ సుభిక్షం ఉండాలంటే పంటలు మంచిగా పండాలి. ఈ ఆలయంలో స్వామివారి అభ్యుదయలో దినదినగా అభివృద్ధి చెందుతున్న ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు ఆలయం యొక్క అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారు. ఆ రూపాయలతో ఆలయంలో మౌలిక సదుపాయాలు, అందులో ఈ దేవస్థానం అని తెలిపారు. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుపుకుంటా ఉన్నారు. ఈ సీతారాముల కళ్యాణం ఏంటి? సీతావరకు రాముడికి ఎప్పుడో కళ్యాణం అయిపోయింది కదా, మళ్ళా ఈ రోజు కళ్యాణం ఏంటి అంటే, ఇది సీతారాముల కళ్యాణం అంటే ఇది లోక కళ్యాణం. ప్రపంచం లోకం అంతా శుభంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అని దేవుణ్ణి మనం ఒప్పుకోవటానికి ఇది ఒక సందర్భం. సీతారాముల ఉత్సవ విగ్రహాలను బయట తీసుకొచ్చి మనం పెట్టుకుని అమ్మవారికి పుస్తక బట్టలు కట్టి కొత్త బట్టలు పెట్టి అక్షంతలు వేస్తాం. అక్షంతలు మనం వేసేంత గొప్పవారికి కాదు. సీతమ్మకు రాముల వారికి ఆశీర్వదించి ఆమె తల మీద తలంబరాలు వేసేటువంటి గొప్పవాళ్ళు మనం కాం. ఆ తలంబరాలు వేస్తూ అమ్మవారి మొక్తూ, సీతమ్మ వారిని రాములవారి మొక్తూ మమ్మల్ని అందరినీ బాగా ఉంచు అమ్మా స్వామి అని మొక్కేటువంటి సందర్భం ఇది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాన్యునికి హక్కు కల్పించిన గొప్ప స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. ఆదివారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 128వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగిన సామాజిక జీవనానికి బాటలు వేసేందుకు తన వంతు కృషి చేశారని కలెక్టర్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను, స్ఫూర్తిని ఆచరణలో తీసుకుని ముందుకు పోయినప్పుడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళులని అన్నారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాశారని, రాజ్యాంగ రచనలో దూరదృష్టితో అట్టడుగు వర్గాలకు న్యాయం చేసే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, తద్వారా ప్రజల ఉన్నతికి ఆ ఫలాలు దోహదపడేందుకు విశేష కృషి చేసిన ఆయన ఆశయాలను, స్ఫూర్తిని యువత ఆచరించి ఆచరణలో పెట్టాలని, అప్పుడే మనం అందించే నిజమైన నివాళులు అని కలెక్టర్ చెప్పారు. బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక ఎదుగుదలకు విశేష కృషి చేశారన్నారు. ఎస్సీ యువతకు నైపుణ్యత శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరైన వారికి ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన తర్వాత అందజేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకు ముందు పులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సిపి కార్తికేయ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిఈ శశికళ, ఏఎస్డబ్ల్యూ భూమయ్య, దళిత సంఘాల నాయకులు బంగారు సాయిలు, గంగారాం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నందిపేట్ మండల శివార్లో గల కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు మంగిరాముల మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు, అర్చనల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఉత్సవ విగ్రహాలతో కళ్యాణం నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కళ్యాణ వేడుకలలో చుట్టుప్రక్కల నుండి వేలాదిగా తరలివచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు.
అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అతి పురాతనమైన కిల్లా రఘునాథ ఆలయంలో సీతారామ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ దంపతులు ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా రఘునాథ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకాలు, పట్టు వస్త్రాలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ దంపతులు, హరిత గౌడ్లు కలిసి ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ముక్క దేవేందర్ గుప్తాతో పాటు పలువురు ఆలయంలో జరిగిన కళ్యాణ వేడుకల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నగరం నుండే కాకుండా చుట్టుపక్కల పల్లెల నుండి భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆనందం బ్రహ్మే విద్యదానాదు ఆనందేన భూపాన్యే బంధు ఆనందేన దాతావి బంధు అన్మనస్తదు రాజన్ పాదయామసి హస్తశ్రీ భగవతో దేవదేవోస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య సీతా లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామిన పరిపూర్ణవంగా స్థితి భవంతో మహాంతం దుర్నంతో తదాస్తు అస్తుమానస్య వంశం వంశార్థదస్తు తదాస్తు గోత్రం గోత్రాభిరస్తు. భీమ్గల్ మండలంలోని పురాణిపేట్, బాబాపూర్, పల్లికొండ, పిప్రి గ్రామాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలు, శ్రీ హనుమాన్ భక్తులు మరియు గ్రామస్తులు ఊరేగింపుగా వీధుల గుండా తిరుగుతూ పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ నినాదాలతో బాజా భజంత్రీల నడుమ విగ్రహ మూర్తులను ఊరేగించి ఆలయానికి వచ్చారు. దాంతో ఆలయాల్లో పండుగ శోభ సంతరించుకుంది. పిప్రి రామాలయానికి గొప్ప విశిష్టత ఉంది. ఆలయం పక్కన ఉన్న కోనేరు క్రీస్తు పూర్వం నాటిదని, 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఇంతటి వేడిలో కూడా సహజ సిద్ధంగా నీళ్లు ఉండటం గమనార్హం. అదే కాకుండా రామాలయం పక్కన చంద్రగిరి మర్రి చెట్టు ఉంది. ఇది తిరుమలలోని కనిపిస్తుంది. మళ్ళీ పిప్రి గ్రామంలో ఉంటుంది. దీనిని చేతులతో ముట్టకుండా నోటితో తింటే ఎలాంటి రుగ్మతలు రావని ఇక్కడి ప్రజలు ప్రగాఢ నమ్మకం. ఇంతటి విశిష్టత కలిగిన ఆలయం ఇక్కడికి చుట్టుపక్కల నుండి కాకుండా జిల్లా నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించారు. భక్తులకు నీటి సౌకర్యం, అన్నదానం వంటి మౌలిక సదుపాయాలు పిప్రి గ్రామ అభివృద్ధి కమిటీ కల్పించింది. ఈ రోజు మధ్యాహ్నం 11:35 ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిపి అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం శ్రీ సీతారాముల వారి ఉత్సవ మూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకీలో ఊరేగించనున్నట్లు తెలిపారు. జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామము. ఇక్కడ మా గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లొద్దిరామన్న దేవస్థానం అతి పురాతనమైనటువంటిది. శ్రీరాముల వారు వనవాస సమయంలో ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠించి స్నానమాచరించి ప్రతిష్ఠించినటువంటి కోనేరు నుండి స్వామివారు ప్రతిష్ఠించిన విగ్రహాలు 2002లో మా ఆలయ పునర్నిర్మాణం భాగంగా ఇక్కడ బయటపడడం జరిగింది. వాటిని మళ్లీ మేము పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పుడు శ్రీరాముడు వనవాసంలో స్నానమాచరించినటువంటి కోనేరు ఇక్కడ నీళ్లు ఎండిపోవడం ఉండదు. గ్రామంలో 500 ఫీట్లు వేసినా గానీ అక్కడ నీళ్లు రావు. కానీ ఇక్కడ సహజ సిద్ధంగా స్వామివారు స్నానమాచరించినటువంటి కోనేరులో ఇంతవరకు కూడా నీళ్లు ఎండిపోయిన దాఖలాలు లేవు. మాకు అతి పురాతనం నుంచి కూడా ఎవరు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలో రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. శ్రీరాముని డోలోత్సవంతో పాటు సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. కళ్యాణ అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఛాయా చందు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని, శ్రీరాముని కళ్యాణంతో పాటు డోలోత్సవం, సాయంత్రం రథోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు,
సంతోష్, మల్లేష్, సంజీవ్, మహేష్, సురేందర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ లో గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాముని డోలోత్సవంతో పాటు సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. కళ్యాణ అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గంగా మోహన్ చక్రు, గుద్దేటి రమేష్ లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, దీనితో పాటు ఆలయ వార్షికోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని, శ్రీరాముని కళ్యాణంతో పాటు డోలోత్సవం, సాయంత్రం రథోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ పురుషోత్తముడు, జగన్నాథ కారకుడు శ్రీరామచంద్రుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిగిందని ఛత్రపతి హనుమాన్ సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. నగరంలోని నాందేవ్ వాడలో గల ఛత్రపతి హనుమాన్ ఆలయంలో ఛత్రపతి హనుమాన్ సేవా సమితి నిర్వాహకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి శ్రీ సీతారాముల కళ్యాణంను తిలకించారు. పురోహితులు అనంత శర్మ సమక్షంలో వేద మంత్రాలతో కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు. వైస్ చైర్మన్ భక్తవత్సలం, దయానంద్ గుప్తా, మనోహర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ టెంపుల్లో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మొదటిసారిగా ఆలయ కమిటీ ఈ కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరము కళ్యాణోత్సవం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. డిచ్పల్లి కిల్లా రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. డిచ్పల్లిలో గల అతి పురాతనమైన కిల్లా రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సతీమణితో కలిసి పాల్గొన్నారు. కళ్యాణంలో పాల్గొనే అదృష్టం కలగడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ ను సన్మానించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి సైతం భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధగాంచిన నవనాథ్ సిద్ధుల గుట్టపై గల శ్రీరామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని, డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం వీక్షించడానికి భక్తులు పోటెత్తారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు దేవాది దేవతలకు తలంబ్రాలు వేసి ఆశీర్వదించారు. కళ్యాణ మహోత్సవంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, ఏసీపీ అందేరాములు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా నవనాథ సిద్ధుల గుట్టపై శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించడం జరుగుతుందని, సుమారు 15,000 మంది భక్తులు ఈ కళ్యాణానికి హాజరు కావటం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నామని, దీనికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిలగుట్ట
అభివృద్ధి పరచడానికి నిధులు మంజూరు చేస్తూ కృషి చేస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పలు సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద పలు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మేయర్ ఆకుల సుజాత ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ 128వ జయంతి సందర్భంగా ఈరోజు పులాంగ్ చౌరస్తాలో వారి విగ్రహానికి మేము దండ వేయడం జరిగింది. బాబాసాహెబ్కి వారి ఆశయాలను ఎప్పటికీ కూడా మరవకుండా వారి ఆశయాలను పాటించాలి. మరి ఇలాంటి మహానుభావులని మనం ఎప్పుడు కూడా మరవవద్దు. ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మనం ఎక్కడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఎక్కడ ఉన్నా మనం దండలు వేయడం జరుగుతుంది. వారు చేసిన సేవలని మర్చిపోవద్దు. వారు చదువు కోసం, పిల్లల కోసం, వర్గాలకు కూడా ఎంతో కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ని మర్చిపోకుండా అందరూ కూడా వారి ఆశయాలను మర్చిపోకుండా వారి అడుగుజాడల్లో నడవాలని. అనంతరం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దానన్న విఠల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంకా బీజేపీ పార్టీ నగర అధ్యక్షులు ఎండల సుధాకర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా ఏబీవీపీ, బీఎస్పీల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంకా 35వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జనసేన పార్టీ మరియు మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు గోవ చూపెట్టారో రాజ్యాంగం పట్ల నిబద్ధత, రాజ్యాంగం పట్ల తెచ్చుకోవడానికి అదన్నీ కూడా మనం అదే విధంగా నడుచుకుంటూ అతనికి నివాళులు అర్పించాలి. అదే అతనికి ఘనమైన నివాళి. ఈ సందర్భంగా అందరూ కూడా అతను చూపెట్టిన తోలను నడిచి మన రాజ్యాంగం తర్వాత చట్టాలను గౌరవించడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన మహా వ్యక్తి అని ఆర్ఎం సోలోమన్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆయన సూచించారు. నగరంలోని బస్టాండ్లో గల ఆర్ఎం కార్యాలయంలో పర్సనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎం సోలోమాన్ విచ్చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల శ్రేయస్సు కోసం పోరాడిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. 128వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజన్లో అఫీషియల్గా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు మరి మా రీజన్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ మరి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాక్లూర్ మండలం మాణిక్ బండర్ గ్రామంలో గల శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఆకుల విజయ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరిపిస్తామని, దీనికి గ్రామస్తులు గ్రామ అభివృద్ధి సహకారం అందిస్తారన్నారు. గ్రామంలో ఉన్న మహిళలు, యువకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామ వీధుల దేవతామూర్తులను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామకిషన్ రావు, టీఆర్ఎస్ నాయకులు శేఖర్, సాయి, కిరణ్, శ్రీ మారుతి గణేష్ మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి జన్మదినము తర్వాత ఇదే రోజు కళ్యాణంగా ఆగమ శాస్త్రానుసారము కళ్యాణం చేయడం అనేటువంటిది సంప్రదాయం. కాబట్టి నిజామాబాద్ జిల్లా, ముందుగా తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలంలోని మాణిక్ బండార్ గ్రామస్తులందరికీ కూడా ఈ యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బడా భీమ్గల్ గ్రామంలో అంబేద్కర్ యూత్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అలాగే భీమ్గల్లోని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటళ్లలో రోగులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు. పేదలకు పండ్ల పంపిణీ మరియు హాస్పిటల్ ఉన్న వారికి కూడా పండ్ల పంపిణీ చేసినాం. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి కూడా పాల్గొని మహిళలు యువకులు అందరూ కూడా సంతోషంగా ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రొల్ల సంజీవ్, ఉప సర్పంచ్ బాలరెడ్డి, వార్డు సభ్యులు, అంబేద్కర్ యూత్ సభ్యులు నందు, సునీల్, రాజేందర్, హరినందన్, సుమన్, దాస్, లింగం, రాజేశ్వర్, రమేష్, భన్ని, ఉదయ్, రాహుల్, బీజేఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో దళిత సంఘాలు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని బస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి దిశ నిర్దేశిస్తూ భారత రాజ్యాంగాన్ని రాయడంతో పాటు వెనుకబడిన బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం రిజర్వేషన్లు కల్పించిన మహోన్నత వ్యక్తి, కులం పేరుతో అంటరానితనం అగ్రకులాలు జరిపిన దౌర్జన్యాలను ఎత్తిచూపి అన్ని కులాలకు సమాన హక్కులు ఉండాలని పోరాడిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారిని ఆదర్శంగా తీసుకుని కులమతాలకు అతీతంగా చదువుతో పాటు అభివృద్ధిలో ముందుండాలని కోరారు. కడగామ, దర్యాప్తుపూర్ తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాబట్టి ఈ రోజు అనేక రకాలుగా ఆయనకు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా పండుగ చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మనం అందరం కూడా కలిసికట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు, మరి ఆయన ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో పాటు ప్రజలందరినీ కూడా ఏదైతే ఈ ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇవాళ ఏదైతే మొన్న ఉపయోగించుకున్నామో భవిష్యత్తులో కూడా ఇవాళ కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి శిక్ష తప్ప మరొకట్లేదు. ఈ కార్యక్రమంలో తెడ్డు పోషెట్టి, నరసింహారావు, లోకం నర్సయ్య, జన వికాస్ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. రేంజల్ మండల కేంద్రంతో పాటు తాడ్పిలోలి, బోర్గాం, నీలా గ్రామాలలో దళిత సంఘాలు మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోర్గంలో ఎంపీపీ మోబిన్ ఖాన్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి దిశ నిర్దేశిస్తూ భారత రాజ్యాంగాన్ని రాయడంతో పాటు వెనుకబడిన బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం రిజర్వేషన్లు కల్పించిన మహోన్నత వ్యక్తి, కులం పేరుతో అంటరానితనంతో అగ్రకులాలు జరిపిన దౌర్జన్యాలను ఎత్తిచూపి అన్ని కులాలకు సమాన హక్కులు ఉండాలని పోరాడిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. యువత ఆదర్శంగా తీసుకుని కులమతాలకు అతీతంగా చదువుతో పాటు అభివృద్ధిలో ముందుండాలని కోరారు. తాడ్బిలోని గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రవి, సర్పంచ్ వెల్మల సునీత నర్సయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు రవి, సాయిలు, నరేష్, సామేల్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా, గ్రామ అధ్యక్షులు దత్తు పటేల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో ఎస్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాలకిషన్, ఎంపీటీసీ భోజన్న, చైర్మన్ గంగారెడ్డిలు పూలమాలలు వేశారు. అంబేద్కర్ అరుంధతి యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రాతినిధులు కోటగిరి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోచారం సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సులోచన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి అన్నారు. చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి చెందుతుందని, అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం నిర్మాణం చేశారన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారమే ఈ రోజు దేశం మొత్తం నడుస్తుందన్నారు. అందుకు కలిసి ఉంటేనే పేద ప్రజల సమస్యలు తీరుతాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో రాములు, దౌలయ్య, దత్తురాజు, మండల తెరాస అధ్యక్షుడు ఎజాజు ఖాన్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, శంకర్ పటేల్, బర్ల మధు, విఠల్ గౌడ్, స్వరూప, విఠల్, కట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి మండలం సుంకిని గ్రామంలో ఈ రోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోచారం సురేందర్ రెడ్డి పాల్గొని ముందుగా గజానన్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవ్ మహారాజ్, సర్పంచ్ మాధవరావు, కొల్లూరు సర్పంచ్ నాగరాణి సంపత్, ఎంపీటీసీ హనుమంతరావు, ఉప సర్పంచ్ దిగంబర్, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండలంలోని లక్కూర గ్రామంలో శ్రీ రామనవమి పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రామాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ రోజు కూడా శ్రీరామనవమి పండుగ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే పలు గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఎడపల్లి, సాతాపూర్ గేట్, జాన్కంపేట్, పోచారం గ్రామాలలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ రామనాయుడు, సర్పంచ్ ఆకుల మాధవి, నాయకులు ఎల్లయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్, మోహన్, గంగాధర్ తదితరులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు బొర్రెల నరేష్ మాట్లాడుతూ మండల కేంద్రంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ మేధావి అయిన భారతదేశానికి ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దశదిశను చూపి దేశ పురోగతికి ఆయన కృషి చేశారు. ఆయన పుట్టినరోజుని ప్రపంచ జ్ఞాన దినంగా ప్రపంచం గుర్తించిందన్నారు. అలాగే బడుగు బలహీన అట్టడుగు వర్గాల ప్రజలకు ఎనలేని కృషి చేసి దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు రాజ్యాధికారం కోసం కృషి చేయాలన్నారు. ఏ జాతి రాజ్యాధికారం చేపట్టదో ఆ జాతి అట్టడుగు స్థాయికి పడిపోతుంది అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బొర్రెల నరేష్, ఎస్ఏ రఘువేందర్, మాల మాదిగ కులస్తులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పెల్లి నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ ఎస్వి సాంబయ్య, అడిషనల్ కమాండెంట్ ఎన్విఎస్ శ్రీనివాస్, ఆర్ఈలు సంజీవ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు. బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనే సాధ్యం. పోచంపాడ్ కోదండ రామాలయంలో శ్రీరామ కళ్యాణంకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశమంతా సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి. తిరుమలాపూర్ రామాలయంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మాధవనగర్ హమల్వాడి షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా బాబా జన్మదిన వేడుకలు, ప్రత్యేక అభిషేకాలు, డోలాహారణం నిర్వహించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. సామాన్యునికి హక్కు కల్పించిన గొప్ప స్ఫూర్తి ప్రదాత. జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన అధికారులు, ప్రజా సంఘాలు.
భగవాన్ నామస్మరణతో మానవునికి కష్టాలు దూరం. అర్సపల్లిలో రాజయోగ సప్తాహ ముగింపు కార్యక్రమంలో మంగిరాములు మహారాజ్. నేటి నుండి ప్రారంభం అయిన అగ్నిమాపక వారోత్సవాలు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు మాక్ డ్రిల్. రాముని కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు. భారీ ఎత్తున తరలి వచ్చి రాములోని తలంబ్రాల కోసం పోటీ పడ్డ భక్తులు. అన్నదానాలు నిర్వహించిన ఆలయ కమిటీలు. ఘనంగా బైసాఖీ ఉత్సవాలు. పాములబస్తి గురుద్వార్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాల్గొన్న సిపి కార్తికేయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.